జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయదయాతరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. కృష్ణుడి పైన చాలా అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు గోపికలు, గోపబాలురు, రేపల్లె అంతా అని చెప్పుకున్నాం. అంత అద్భుతమైనటువంటి ప్రేమ వారికి ఉన్నది. కానీ కృష్ణుడు పరీక్షిస్తే కానీ స్వీకరించాడు. యథార్థంగా మనలో పెరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రీతిని పరీక్షిస్తాడు పరమాత్మ. ఎందుకంటే లోకంలో
చాలామంది కూడా ఎదురుగా ఉన్నప్పుడు చాలా గొప్పగా పొగుడుతారు, కానీ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత తిడతారు. కపటమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అందువల్ల తొందరగా నమ్మకుండా వాళ్ళని పరీక్షించి, నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది? ఎదురుగా ఉన్నా, అంటే ప్రత్యక్షంగా ఉన్నా, పరోక్షంగా ఉన్నా ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. మార్పు అనేది ఉండదు. నిజమైనటువంటి ప్రేమలో ఉండే తత్వం అది. ప్రత్యక్షంలో ఒకలాగాను, పరోక్షంలో ఒకలాగా ఉండేటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా భగవంతుడు అంగీకరించడు. లోకంలో మనిషే అంగీకరించడు. కనుక ఒకసారి ఈ రేపల్లె వాసుల్ని పరీక్షించాలనుకున్నట్ట పరమాత్మ. సరే, రోజు ఆటలాడుకోవడానికి వెళతారు కదా గోవుల్ని కాయటానికి. గోపబాలురందరూ కృష్ణుడితో కలిసి చాలా ఆనందంగా గోవుల్ని కాస్తూ వెళ్ళారు. వెళ్ళి 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 బాగా ఆడుకుంటూ ఉంటే, ఇవాళ ఏం ఆట ఆడదాం కృష్ణ అని అడిగారట వాళ్ళందరూ. అడిగితే కృష్ణుడు అన్నట్ట, మనం ఇవాళ విచిత్రమైన ఆట ఆడదాం అన్నాడు. ఏమిటా విచిత్రమైన ఆట? వాళ్ళందరూ లుక్కుండని ఒక కొండ దగ్గరికి వెళ్ళారు. కుండం, ఒక సరస్సు. మనందరం దీంట్లో మునుగుదాం, అందరం దీంట్లో మునిగిపోదాం. మునిగిన తర్వాత నీళ్లల్లో ఎక్కువసేపు ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు గెలిచినట్టు. ఇదే ఆట అన్నట్టు. ఓష్, దానికే ఉంది, పర్వాలేదు అన్నారు అందరూ. గంతులేశారు, అందరూ కూడా మునిగారు. వాళ్ళతో పాటే కృష్ణుడు కూడా నీళ్లల్లోకి మునిగాడు. అందరూ నీళ్లల్లోకి మునిగిపోయారు. మునిగారా లేదా ఒకసారి చూసుకున్నాడు కృష్ణుడు. మునిగిన తర్వాత తాను లేచాడు బయటికి. తాను లేచి నెమ్మదిగా పైకి వచ్చేసాడు. అక్కడే ఒక పర్వతం, చిన్న కొండ ఉన్నది. ఆ కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. సరే, వీళ్ళల్లో ఈ పిల్లల్లో ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు. ఉండగలిగినంతసేపు ఉంటున్నారు, లేస్తున్నారు. అలా బయటికి లేచారు. చాలామంది లేచేశారు, వచ్చేసారు ఒడ్డుకి. వచ్చిన తర్వాత చూశారు, అందరూ వచ్చేసారు. కృష్ణుడు ఒక్కడే రాలేదనుకొని పెద్దగా పిలిచారు, కృష్ణ కృష్ణ కృష్ణ. ఎంతసేపటికి రాడు? వీళ్ళలో మంచి ఈత వచ్చినటువంటి వాళ్ళు దూకారు దాంట్లోకి. దూకి కృష్ణుడిని వెతికారు. అయ్యో, ఏదైనా జంతువు తినేసిందేమో, జలచరం ఏదైనా తినేసిందేమో అని కంగారు పడిపోయారు. కొంతమంది ఏం చేశారు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కృష్ణుడు కనిపించట్లేదని రేపల్లంతా టామ్ చేశారు. ఇంకేముంది, అంతా గొడవ. వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి ఇలాగే పూర్ణ ఏడ్చేస్తున్నారు, కృష్ణ 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 కృష్ణ. వాళ్ళందరికీ ఇంకా ప్రాణం అయినా ఒక క్షణం కూడా ఆయన లేకపోతే ఉండలేరు. అందుకని దాంట్లో పడి చచ్చిపోవాలని నిర్ణయం తీసేసుకున్నారు. తీసుకొని వాళ్ళందరూ కూడా దాంట్లో దూకబోతున్న సమయంలో కృష్ణుడు పైనుంచి చూశాడు. ప్రత్యక్షంలోనే కాదు, పరోక్షంలో కూడా నా మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలవాళ్ళు వీళ్ళు తెలుసుకున్నాడు. వాళ్ళని చంపేస్తాడా? చంపడు కదా. వెంటనే వాళ్ళందరికీ జీవాన్ని పోయడం కోసం మురళి వాయించాట. ఆ వేణు గానానికి లోకమంతా పరవశించిపోతుంది. కొండ కూడా కరిగిపోయిందిట. కొండ కూడా కరిగింది. ఆ కరుగుతున్న కొండ మీదనే నిలబడ్డాడు కదా. నిలబడేటప్పటికీ ఆయన పాదాలు అలా దిగబడ్డాయి. దాన్ని ఆ పాదాలు అలా దిగబడ్డాయి. ఎప్పుడైతే ఈయన అద్భుతమైనటువంటి వేణు రవాన్ని వినిపించాడో వెంటనే వాళ్ళందరికీ ప్రాణం లేచొచ్చింది. ప్రాణం లేచొచ్చి టక్కున ఆ వేణు ఆ గానం ఎటువైతే వినిపిస్తుందో అటువైపు అంతా మంత్రముగ్ధులైపోయి అలాగే వచ్చేసారట పైకి. ఆ కొండ మీదకి, కరుగుతున్నటువంటి కొండ మీదకి అడుగులు వేస్తూ వస్తే వాళ్ళ అడుగులు ఆ గోవుల యొక్క గిట్టలు కూడా పడ్డాయి. అలా పైకి వచ్చేసిన తర్వాత కృష్ణుని చూసి వాళ్ళందరూ పరమానంద భరితులైపోయి ఆలింగనం చేసుకొని పరమానందాన్ని పొందారట. ఇవాళకి కూడా బృందావనంలో చరణ్ పహాడి అంటారు.
అది ఆ ప్రాంతం ఇప్పటికీ కూడా ఉంది. ఆ కృష్ణుడి యొక్క పాదం అలా దిగబడినటువంటి ఆ పాదం కూడా మనం కొండలో చూడొచ్చు. ఆ పాదం అలాగే ఒక పాదాన్ని ఇలా పెట్టి ఇంకో పాదాన్ని మన కృష్ణుడు త్రిభంగి రూపంలో నిలబడతారు కదా, అలాగా ఆ వేళ్ళు మాత్రమే కనిపించేటువంటిది, పాదం పూర్తిగా ఉండేటువంటి ఆ భంగిమ, ఆ స్థితి ఇప్పటికి కూడాను ఆ పర్వతంలో కనిపిస్తుంది. అలాగే ఇంకా ఆ పర్వతం ఎక్కేటప్పుడు ఆ పశువుల యొక్క గిట్టలు, ఆ పాదాలు కూడా కనిపిస్తాయంటారు. అది అలాగా కృష్ణుడు ఎప్పుడు కూడాను మనం వెళ్ళి ఒకసారి కృష్ణ నువ్వే దిక్కు అన్న అంత మాత్రాన టక్కన స్వీకరించాడు. మనలో ఉండేటువంటి ప్యూరిటీ అంతా తెలుసుకుంటాడు. అందుకే ఆయన కంసాలి. ఆయన ఎవరు? కంసాలి. ప్యూరిటీ లేకుండా ఎప్పుడు వస్తువులు తయారు చేసుకోడు. అందువల్ల ఆయన పరీక్షిస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఈ కాళీయుడి యొక్క సందర్భంలో కూడా వాళ్ళందరి యొక్క ప్రేమ బయటపడింది. గోపబాలుల యొక్క, గోపికల యొక్క ఎంత అద్భుతమైనటువంటి ఆ స్థితిని చూసి కృష్ణుడే పరవశించిపోతాడట. తర్వాత చెప్తాడు, మీ రుణం నేను తీర్చుకోలేనని. అంతటి అద్భుతమైనటువంటి ప్రీతి కలిగినటువంటి వారు గోపికలు, గోపబాలు. సరే, గ్రీష్మ ఋతువు వచ్చింది. రామకృష్ణులందరూ కూడా గోపాలుల యొక్క రూపంలోనే వ్రజభూమిలో అంతా సంచరిస్తున్నారు. మరి రామకృష్ణులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భూమి మీదకి వచ్చి గోపబాలుడి రూపంలో సంచరిస్తూ ఉంటే మరి ఎండాకాలం ఎండలు ఉంటాయా? ఉండవు కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మేము అక్కడికి వెళ్ళాము, చౌరాసి కోస్ యాత్ర చేసాం. అక్కడ ఉండేటువంటి ఇసుక, అదే మట్టి చాలా మెత్తగా ఉంటుంది. ఆ ఉండేటువంటి మెత్తగా ఉండే ఇసుక ఎండాకాలంలో మాడిపోతూ ఉంటుంది. దాని మీద కాలు వేస్తే బొబ్బలు ఎక్కుతాయి. ఆ యాత్ర చేసినప్పుడు తెలుసుకున్నాం. అప్పుడు అనిపించేది, ఇంత సున్నితమైనటువంటి కృష్ణుడు ఎలా తిరిగాడబ్బా ఎండాకాలంలో. ఆయన పాదాలు ఎంత కందిపోయి ఉంటాయి కదా, ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు, అసలు ఎట్లా ఉండేదా అనుకుని. దానికి వ్యాస మహర్షి చెప్తున్నాడు, గ్రీష్మ ఋతువు వచ్చింది, వాళ్ళిద్దరూ అలా సంచరిస్తూ ఉంటే భూమి మీద ఆ ఎండ ఎలా కాస్తుంది, కాయదన్నాడు. ఎలా ఉందిట, వసంతకాలం వచ్చినట్లుగానే ఉన్నదిట. గ్రీష్మ ఋతువు వచ్చినా కూడా వసంత ఋతువు వచ్చినట్లుగానే చల్లటి గాలులట. ఆ గాలి ఆ నదుల నుంచి, సముద్రాల మీద నుంచి వచ్చి చల్లగా వీస్తూ హాయిగా ఉండేవిట. సూర్య తాపమే లేకుండా ఉన్నదట. ఆ మేఘాలన్నీ కూడాను గొడుగులాగా వచ్చి ఆ సూర్యుడిని కప్పేసేవిట. కప్పేసి కృష్ణుడికి చల్లదనాన్ని ఇచ్చేవిట. అలా ఉండేది. అయితే వనమంతా కూడాను వికసించినటువంటి పుష్పాలతో చాలా అందంగా ఉండేదిట గ్రీష్మ ఋతువులో కూడా. కృష్ణుడు ఆ వనంలో విహరించడానికి బలరాముడితోటి, గోపబాలులతోటి ఆ వనంలోకి ప్రవేశించాడు. అక్కడ నెమలి పింఛాలు ఏవైతే ఉన్నాయో వాటిని, పూల గుత్తులు, చిగురుటాకులు అన్నిటితో కూడా అలంకారం చేసుకున్నాడు. నాట్యం ఆడుతూ ఉన్నాడు. వాళ్ళు, ఆ పిల్లలు కొంతమంది నాట్యం ఆడుతున్నారు, కొంతమంది కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. అలాగే కొంతమంది ఏమో యుద్ధం చేస్తున్నారు, కొంతమంది గానం చేస్తున్నారు. అలాగే కృష్ణుడు కూడా నాట్యం చేస్తూ, కొంతమంది నాట్యం చేస్తుంటే వాళ్ళని పరిహసిస్తున్నాడు. ఇట్లా వాయిద్యాలు మోగిస్తున్నారట కొంతమంది గానం చేస్తున్నారు, కొంతమంది తాళం వేస్తున్నారట, కొంతమంది కరతాళాలు చప్పట్లు కొడుతున్నారట, ఆనందపడుతున్నారట. కొంతమంది కొమ్ములతోటి, కొంతమంది వేణువులతోటి కృష్ణుడిని ప్రశంసాపూర్వకంగా ధ్వని చేస్తున్నారట. అలా అందరూ నాట్యం చేస్తూ వాళ్ళందరూ కృష్ణుడు, బలరాముడు గాయకులు అవుతే వాళ్ళందరినీ ప్రశంసిస్తూ ఇలాగ వెళుతూ ఉన్నారు. ఒక్కొక్క చోట కప్పల్లాగా దూకేవాళ్ళట. అలా దూకుతూ ఉండే కొంతమంది ఒక పెద్ద ఈ ఊడలతో చెట్లు ఉంటాయి కదా, ఆ ఊడలు పట్టుకొని ఉయ్యాలాడేవాళ్ళట. ఒక చోట నేను రాజుని అంటే ఒకడు నేను భటుణ్ణి అని వచ్చేవట. వీళ్ళిద్దరు అలా ఆడుకునేవాళ్ళట.
లౌకికమైనటువంటి క్రీడల్లో మునిగేవారట. ఇలా రామకృష్ణులు ఇద్దరు కూడాను ఆ గోపబాలులతో కలిసి బృందావనంలో ఉండేటువంటి నదులు, పర్వతాలు, గుహలు, పొదరిండ్లు మొదలైనటువంటి అన్ని స్థలాల్లోనూ విహరించారట. అందుకనే ఆ బృందావన ప్రాంతమంతా పవిత్రమైంది. ఆ ప్రాంతంలో అన్ని చోట్ల కూడాను ఆయన అడుగు పడింది. సరే, ఇలా ఉంటుండగా వీళ్ళందరూ ఆడుకుంటూ ఉండగా ప్రలంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. అతను ఏం చేశాట, కృష్ణుణ్ణి సంహరించాలంటే ఏం చేయాలి? అతను చిన్న పిల్లవాడుగా ఉన్నాడు, గోపబాలుడుగా ఉన్నాడు. అందుకని ఇంతకు ముందంతా కూడాను రాక్షసులుగా వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా కొన్ని నాటకాలు వేసి రూపాలు మార్చుకొని వచ్చారు. అలాగే వచ్చి ఇతన్ని సంహరించాలనే ఉద్దేశంతో ఒక గోపబాలుడి రూపంలో వచ్చారు. ఆయనకి గోవులంటే, వత్సాలు, దూడలంటే ఇష్టం అనుకొని ఒకడేమో దూడ రూపంలో వచ్చాడు. ఇలాగా ఆ వనాల్లో తిరిగి గుహల్లో తిరగడం అంటే ఎక్కువ ఇష్టం అనుకుని అఘాసురుడు గుహలాగా పెట్టుకొని వచ్చాడు. ఇలాగ వాళ్ళందరూ ఒక్కొక్క రూపాల్లో వచ్చి కృష్ణుడికి హాని చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాడే వీడు కూడా ఒకడు, ప్రలంబాసురుడు అని. వాడేం చేశాడు, ఒక గోపబాలుడి రూపంలో వచ్చాట. ధరించి వచ్చి, గోపబాలుడు అంటే మహా ఇష్టం కదా, అందుకని అందరితో ఇష్టంగా తిరుగుతుండే కృష్ణుడిని ఎప్పుడో ఒకసారి చంపేయచ్చు అనుకున్నాడు, వాళ్ళని నమ్మకం కలిగించి. సరే, కృష్ణుడి సంగతి అతనికేం తెలుసు పాపం, వెర్రివాడు. కృష్ణుడు కనిపెట్టేశాడు, వచ్చింది వీడు రాక్షసుడు అని, వీడు గోపబాలుడు కాదు అని. సర్వదర్శి కనుక అతను కనిపెట్టేసేసి వెంటనే అతని యొక్క ఉద్దేశాన్ని కూడా తెలుసుకున్నాడు. నన్ను చంపడానికే వచ్చాడు, కంసుడి చేత పంపించబడ్డాడు, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు, అతని యొక్క స్నేహాన్ని కూడా అంగీకరించాడు. అతను కలిసిపోయాడు కదా వీళ్ళ ముఠాలో, అందరూ కూడా కలిశారు కదా, నువ్వు కూడా మాతో పాటు ఆడుదు కానీ, నువ్వు ఏదో కొత్త వాళ్ళగా వచ్చావే, ఎక్కడి నుంచి వచ్చావు, పర్వాలేదు మాతో రా అని ఆయన మీద చేయి వేశాడు. ఆనందంగా తీసుకొచ్చి ఆటలాడిస్తున్నాడు. ఎందుకు? అతనితో స్నేహం చేసినట్లు చేసి అతన్ని చంపేసేద్దామని కృష్ణుడి యొక్క ఆలోచన. అందుకని ఏం చేశాడు, దాదా అని పిలుచుకొచ్చి వెంటనే బలరాముడిని పిలిచాడు. బలరామా, వచ్చాడు మనవాడు, అతిథి అన్నాడు. అయితే ఈ అతిథికి సన్మానం చేద్దాం అన్నాడు బలరాముడు. సరే అయితే మనం ఆడదామా అన్నాడు. ఆడదామన్నారు. 2 జట్లుగా విడిపోయారు వీళ్ళందరూ 2 జట్లుగా విడిపోయారు. మనమంతా జట్లుగా విడిపోయి ఆడదామన్నారు. ఏమిటి ఆట అంటే ఏమీ లేదు, ఎవరు 2 జట్లుగా ఉన్నటువంటి వాళ్ళు మనం ఒక ఆట ఆడదాం. ఆట ఆడినటువంటి ఆటలో ఎవరైతే గెలుస్తారో ఓడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాలి అన్నాడు. ఓ అయితే బాగుంది అలాగే చేద్దాం అన్నాడు. ఆ 2 జట్లలోకి ఒక జట్టుకేమో కృష్ణుడు, ఒక జట్టుకేమో బలరాముడు నాయకులు అన్నమాట. సరే, ఒక దళం మరి ఒక దళంతో వాళ్ళని మోస్తూ అనేక రకాలుగా తీసుకుంటున్నారు, వెళుతున్నారు, ఆటలాడుతున్నారు. ఇట్లా ఆట జరుగుతోంది. అలా జరుగుతున్నటువంటి వాళ్ళు భుజాల మీద ఎక్కుతున్నప్పుడు మనం చెప్పుకున్నాను చూడండి, వీళ్ళ అదృష్టం, కృష్ణుడు భుజాల మీద కూడా వాళ్ళు ఎక్కారట. ఎవరు? గోపబాలు. వాళ్ళు చూడండి, బలరాముడి పక్షంలో శ్రీరాముడు, వృషభుడు మొదలైనటువంటి గోపబాలుడు ఉన్నారట. వీళ్ళందరూ ఆటలో గెలిచారు. వాళ్ళు గెలవడానికి కృష్ణుడి యొక్క సంకల్పమే కారణం. గెలిచారు. సరే, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు గెలిస్తే వీళ్ళు మోయాలి కదా. అప్పుడు కృష్ణుడు మొదలైనటువంటి గోపబాలుడు అందరూ కూడా వాళ్ళందరినీ మోసేవారు. ఆ మోసేటప్పుడు కృష్ణుడు ఓడిపోయి శ్రీరాముణ్ణి భుజాల మీద ఎక్కించుకొని వెళుతున్నట్ట, మోస్తున్నట్ట. భద్రసేనుడు అనేటువంటి వాడు ఉన్నట్ట, అతనేమో వృషభుడు అని చెప్పబడేటువంటి బలరాముడి పక్షం వాడిని ఎక్కించుకున్నట్ట. ఇక ఈ ప్రలంబాసురుడు ఉన్నాడు కదా, కృష్ణుడి పక్షంలోనే ఉన్నాడు. కృష్ణుడు స్నేహం చేశాడు కదా, చేసి ఏం చేశాడు, వెంటనే ప్రలంబాసురుడు ఏం చేశాడు, వీళ్ళు ఓడిపోయారు కదా, అందుకని బలరాముడిని ఎక్కించుకున్నాడు. తప్పలేదు, అసలు యథార్థంగా కృష్ణుడిని చంపడానికి వచ్చాడు. ఆ కృష్ణుడిని ఎక్కించుకొని వెళ్ళాలి. అతని ఉద్దేశం ఇలాంటి ఆటలో ఇదాన్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి చంపేయాలని. కానీ కృష్ణుణ్ణి చూసేటప్పటికే అతన్ని మోయలేనేమో అనిపించింది పాపం. ఇది సన్నగానే ఉంటాడు, లావుగా ఏమి ఉండడు. బలరాముడే బాగా దృఢంగా ఉంటాడు.
అయినా వెర్రివాడు ఎందుకో మరి అట్లా అనుకున్నట్టు. ఎందుకంటే అతని పక్షంలోనే ఉన్నాడు కదా, ఓడిపోయిన వాళ్ళు కదా, అందుకని గెలిచిన వాళ్ళకి ఇచ్చేయాలి కనుక బలరాముడి పక్షంలో బలరాముడినే స్వయంగా తాను మోసాట. మోసుకొని తీసుకెళ్ళాడు. పరిగెట్టు 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 అని పరిగెడుతున్నాడు. చాలా దూరం కాదు, వాళ్ళు ఏదో ఒక గుర్తు పెట్టుకున్నారు, అక్కడ దాకా వెళ్ళి తిరిగి రావాలి. వీడేమో దాన్ని కూడా దాటి పరిగెట్టిస్తున్నాడు. అలా దాటి పరిగెట్టుకుంటూ వేగంగా వెళుతున్నాడు. ఆ వెళుతున్నటువంటి తన ఉద్దేశం ఏంటి అంటే అతన్ని దూరంగా తీసుకెళ్ళి చంపేయాలి. అలా వెళుతూ ఉన్నప్పుడు తెలియకుండానే బలరాముడు బరువు పెరగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బరువు పెరుగుతున్నాడో వెంటనే ఇతని యొక్క గమనం మందగించింది. నెమ్మదిగా వెళ్ళడం ప్రారంభించాడు. నెమ్మదిగా వెళుతూ వెళుతూ ఆ బరువు మోయలేక చివరికి తన రాక్షస రూపాన్ని పొందాడు. తన రాక్షస రూపాన్ని ఒక్కసారి పెట్టేప్పటికే భయంకరంగా ఉంది ఆ రూపం. ఆ రూపాన్ని చూసి ఒక్కసారి బలరాముడు భయపడ్డాట. భయపడి వెంటనే అనుకున్నట్ట, నేనేంటి భయపడుతున్నాను, వీళ్ళు చంపడానికి కదా వచ్చింది అనుకొని వెంటనే తన యొక్క స్థితిని గుర్తుకు తెచ్చుకొని, తానెవరో గుర్తుకు తెచ్చుకొని అలా పరిగెట్టుకుంటూ అతను తీసుకుని వెళుతూ ఉంటే ఇలా పిడికి బిగించేట. ఏదో వజ్రాయుధం కనుక, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం కనుక పర్వతాన్ని కొట్టినట్లుగా ఇట్లా పిడికిలు బిగించి తల మీద కొట్టాట. ఒక్క తన్ను తన్నట్టు ఇలా గుద్దెట్ట తల మీద. ఎప్పుడైతే ఆ బలరాముడు గుద్దాడో ఒకే దెబ్బ, ఇంకా అవసరం లేదు, రెండో దెబ్బ. వెంటనే పడిపోయేటవాడు. తల ఒక్కలైందిట, రక్తం కారిపోయింది. వెంటనే అతను కూలిపోయాట కింద ఒక్క దెబ్బకి. సరే, అప్పుడు ఈ గోపబాలురందరూ కూడా ఈ దృశ్యాన్ని చూశారు, పరమానంద భరితులైపోయారు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమం, ఈ ప్రళంబాసురుణ్ణి చంపేశాడు బలరాముడు అనుకొని మహానంద పడిపోయారట. అప్పుడు దేవతలందరూ కూడాను చాలా గొప్పగా ప్రశంసించారట, పుష్పవర్షం కురిపించారట. కృష్ణుడు కూడా వెళ్ళి బలరాముడిని ఆలింగనం చేసుకున్నట్ట. ఇలా ప్రళంబాసుర వధ బలరాముడే చేశాడు. ఇప్పటిదాకా బలరాముడు ఎవరెవరిని చంపాడు? ధేనుగాసురుడు, గాడిద, వాడిని ఒక్కడిని చంపాడు. ఇప్పుడు ప్రళంబాసురుడిని చంపాడు. ఇతను ఎవరు అసలు? ఎందుకు ప్రళంబాసురుడిని ఇతను చంపవలసి వచ్చింది? కారణం ఏంటి అంటే, పూర్వంలో యక్షులకి రాజు అయినటువంటి వాడు కుబేరుడు. ఆ కుబేరుడికి దేవతార్చన కోసమని, భగవంతుడి యొక్క ఆరాధన కోసమని పువ్వులు కావాలి కనుక ఒక పెద్ద తోటని వేసేట, ఆయన పెంచేట, పెద్ద తోటట. సరే, ఆ పువ్వులన్నీ కూడాను అతని యొక్క నియమం ఒకటి పెట్టేట, ఇవి భగవంతుడికే సమర్పించాలి తప్ప ఇతరత్ర దేనికి వాడద్దు, ఒక నియమం పెట్టేట. దానికోసం కావలి వాళ్ళని కూడా పెట్టేట, మీరు జాగ్రత్తగా కాపలా కాయండి, ఒక భగవంతుడికి మాత్రమే తప్ప ఇంక దేనికి వాడకూడదు అని. అయినా కూడాను ఎవరో ఒకళ్ళు దొంగతనంగా వచ్చి ఆ పువ్వులు కోసుకొని వెళ్ళేవాళ్ళు. చాలా కోపం వచ్చిందట కుబేరుడికి. ఆ కోపం వచ్చి ఈ పువ్వు తోటలో నుంచి పూలన్నీ కూడాను కోసుకు వెళ్ళిపోతున్నారు కనుక ఎవరో తెలియట్లేదు, అందుకని శాపం పెట్టేట. ఏం శాపం పెట్టేట? ఎవరైనా సరే ఆ అనుమతి లేకుండా దీంట్లోకి వెళ్ళి పువ్వులు కోస్తే వాడు రాక్షస జన్మెత్తాడని శపించాడు. శాపం పెట్టాడు, అయిపోయింది. ఒకరోజు ఈ శాప వృత్తాంతం తెలియనటువంటి హూహు అనేటువంటి గంధర్వుడు ఉన్నాడే, అతని కుమారుడు ఉన్నట్ట. అతని కుమారుడి పేరు విజయుడు. ఆ విజయుడు అనేటువంటి ఇతను పుణ్యతీర్థాలన్నీ కూడాను తిరుగుతున్నాడు. ఆ యాత్ర చేస్తూ చేస్తూ ఈ కుబేరుడి యొక్క చైత్ర రథం అని పేరు ఈ వనానికి. కుబేరుడి యొక్క వనానికి చైత్ర రథం అని పేరు. ఈ చైత్ర రథం అని చెప్పబడేటువంటి ఈ వనంలోకి వచ్చాడు. ఇతను విష్ణు భక్తుడు. హూహు గంధర్వుడి కుమారుడు విజయుడు కూడా విష్ణు భక్తుడు అవడం వల్ల తను అక్కడికి వచ్చి నారాయణ నామ సంకీర్తనం చేస్తూనే పువ్వులు కోసుకున్నట్ట. వనంలో చాలా బాగున్నాయి పువ్వులని, ఆ పువ్వులు కోస్తున్నట్ట. ఎప్పుడైతే అతను వెళ్ళి పువ్వుల మీద చెయ్యి వేసి కోయడం ప్రారంభించాడో, అతని శాపం ఉన్నది కదా, వెంటనే ఇతను రాక్షస జన్మెత్తాడు. రాక్షసుడు అయిపోయేటప్పటికి ఇతనికి అర్థం కాలేదు, ఏమిటి మేము పువ్వు పట్టుకోగానే రాక్షసుని అయిపోయాను అనుకున్నట్ట. అనుకుంటే అక్కడ వాళ్ళు చెప్పారట, నాయన ఎవరైనా సరే పువ్వులు కోస్తే రాక్షసుడు అవుతాడని శాపం. శాప వృత్తాంతాన్ని తెలుసుకొని స్వయంగా తాను కుబేరుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి కుబేరుడితో చెప్పాట, బాబు నేను ఏదో దోషం చేయాలని రాలేదు, నేను ఫలానా
ఇది ఇట్లా అయింది, తప్పైపోయింది అని అంటే అప్పుడు నవ్వి కుబేరుడు అన్నట్ట, ఆయన నువ్వు విష్ణు భక్తుడు అని నాకు తెలుసు, నువ్వు అందరిలాగా దోషివి కాకపోవచ్చు, కానీ నా శాపం మాత్రం వ్యర్థం కాదు కదా. అందుకని నువ్వు యమునా తీరంలో ద్వాపర యుగంలో భగవంతుడు కృష్ణుడిగా అవతరిస్తాడు, ఆ సమయంలోనే ఆదిశేషుడు బలరాముడిగా అవతరిస్తాడు. నువ్వు ఆ యమునా తీరానికి వెళ్ళినప్పుడు ఆ బలరాముడి చేతిలో నీకు శాప విమోచనం కలుగుతుంది అని వరం ఇచ్చాట ఆయన. ఆ కుబేరుడి యొక్క వరాన్ని పొందినటువంటి వాడే ఇదిగో ఇతను అయి వచ్చాడు అని చెప్పారు. సరే, ఇది అయిపోయింది. ఒకసారి గోపబాలురు అందరూ కూడా ఆడుకుంటున్నారు. ఇంకా ఎంత చిన్న వయసు కనుక ఆటలే వస్తాయి ఎక్కువగా, మనం ఆటలు ఆడుకుంటున్నారు. సరే, గోవులన్నీ కూడాను మేస్తున్నాయి, స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. గడ్డి మేస్తూ వనాల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఈ గోవులు ఒక వనం నుంచి ఇంకో వనానికి తింటూ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా తింటూ వెళ్ళేటువంటి ఈ గోవులు ఒక వనంలో నుంచి ఇంకో వనంలోకి వెళ్ళిపోయాయి. అలా వెళుతూ వెళుతూ ఉండగా గ్రీష్మ ఋతువు కదా, అది మంచి ఎండ. ఆ ఎండకి అడవులన్నీ కాలిపోతాయి, దావానలం అంటారు దాన్ని. అదిగో ఆ దావానలం అని చెప్పబడేటువంటిది ఒకటి బాగా వచ్చేసిందిట, విపరీతంగా ఆ చెట్టు చేమ అంతా కూడాను కాలిపోతుందట. అప్పుడు ఇవన్నీ కూడాను పెద్దగా అరుస్తూ ఆ వేడిని తట్టుకోలేక ఆ గోవులన్నీ కూడాను ఇషికావనం అనేటువంటి ఒక వనంలోకి ప్రవేశించేట. సరే, కృష్ణుడు బలరాముడు మొదలైనటువంటి గోపవాళ్ళు అందరూ కూడా ఈ గోవులు ఎక్కడికి వెళ్ళాయో తెలియక పాపం వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఎందుకు, అవి మేస్తూ వెళుతున్నాయి. అలా వెళ్ళినప్పుడు ఇవి కనిపించి మళ్ళీ ఇంకా ఇషికావనం అని ఇంకో వనంలోకి వెళ్ళిపోయాయి. ఇవి కనిపించకపోయేటప్పటికి వీళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. వెతుకుతూ 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 చివరికి వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారు గోవుల్ని అంటే ఆ ముంజవనం అనేటువంటి ఒక వనం ఉందిట. ఆ ముంజవనంలో పట్టుకున్నట్టు వీటిని దొరికినాయి అని. కానీ అప్పటికే బాగా తిరిగి 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 అలసిపోయారట పాపం, వీళ్ళు దప్పికేస్తోంది బాగాను. సరే, అప్పుడు కృష్ణుడు ఏం చేశాట, ఆ ముంజవనంలో ఉన్నాయనేటువంటిది వీళ్ళు తెలుసుకున్నారు కనుక వెంటనే అక్కడికి వెళ్ళి పెద్దగా పిలిచేట గోవులన్నింటినీ వాటి వాటి పేర్లతో. కృష్ణుడు ఆ గోవులకు పేర్లు పెట్టి ఆ పేర్లతో పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాట ఎక్కడున్నా సరే. అంత ప్రీతితో ప్రతి పశువు, జంతువు, పక్షి అన్నీ కూడాను అలాగా కృష్ణుడి మీద ప్రీతి కలిగి ఉండేట. పిలవగానే గోవులన్నీ కూడాను అంబారావాలు చేస్తూ హర్షాన్ని ప్రకటిస్తూ దూకుతూ వచ్చేట అక్కడికి. అవన్నీ కూడాను ఈ గోపబాలురు మళ్ళీ వాటన్నిటిని మరలించుకొని వెళ్ళిపోతున్నారట. అలా వెళుతూ ఉంటే వీళ్ళకి తెలియదు పాపం, అవన్నీ ఇంతకుముందు ఆ అగ్నిని చూసే దావానలం ఒకటి వస్తుందని. వీళ్ళు వెళుతూ వెళుతూ ఉండగా వీళ్ళకి కూడా ఈ దావానలం అనేటువంటిది వ్యాపించేసిందట. అన్ని 4 దిక్కుల నుంచి కూడాను ఈ దావానలం వ్యాపించింది. పెనుగాలి మళ్ళీ దానికి, దాంతో విజృంభిస్తోందట, అడవినంతటిని కూడాను దహించేస్తోందట. అది చూసి భయపడిపోయారు గోపబాలురు అందరూ కూడాను. అప్పుడు ఆ భయపడిపోయినటువంటి గోపబాలురు అందరూ వచ్చి కృష్ణుడిని శరణాగతి చేశారు. మహాప్రభువు మమ్మల్ని రక్షించాలి. అలా శరణాగతి చేస్తే అప్పుడు కృష్ణుడు వాళ్ళని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మీరేం భయపడకండి, మీకు కంగారు లేదు, కళ్ళు మూసుకోండి అందరూ అన్నట్ట. అనగానే టక్కన అందరూ కళ్ళు మూసుకున్నారట. నేను చెప్పేదాకా తెరవకండి అన్నట్టు. ఎవ్వరూ తెరవలేదు, అలా గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నారట. వెంటనే కృష్ణుడు ఆ అగ్నినంతటినీ తాను తాగేశాడు. ఇది రెండవసారి, గుర్తుపెట్టుకోండి. నిన్న చెప్పాం మేము, ఒకటి రాత్రి కాళీయుడిని సంహరించిన తర్వాత రాత్రి నిద్రలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ దావాననాన్ని ఒకసారి తాగాడు. ఇది రెండోది అన్నమాట. ఇలాగా అతను అగ్నినంతటిని కూడా నోటితో తాగేసేట. అప్పుడు ఆ గోపబాలులకి కళ్ళు తెరవండి ఇంకా అన్నాడు. తీర్చారు. అయితే వెంటనే కళ్ళు తెరవమనలేదు, వాళ్ళందరినీ అట్లా రక్షించి చివరికి ఇక్కడి నుంచి తీసుకొని భాండీరం అనేటువంటి ఒక వృక్షం ఉంది. ఆ భాండీరం అనే వృక్షం దగ్గరికి ఈ వీడు ఉన్నాడు కదా, వీడు ప్రలంబాసురుడు, ఆ ప్రలంబాసురుడి దగ్గర ఆడుకునేటప్పుడు భాండీర వృక్షం కిందనే ఆడుకున్నారట వాడు. ఆ భాండీర వృక్షం దగ్గరికి తీసుకెళ్ళిపోయాట. మళ్ళీ వీళ్ళంతా అక్కడి నుంచి తిరుగుతున్నారు కదా గోవుల కోసం ఆ వనాల్లో నుంచి. అందుకని మళ్ళీ వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉండగానే ఆ అగ్నిని తాగేసి వెంటనే వాళ్ళందరినీ భాండీరం అనేటువంటి వృక్షం కిందకి చేర్చాట.
సరే వెంటనే కళ్ళు తెరవమన్నట్ట, తెరిచారట. వెంటనే చూసుకుంటే మళ్ళీ భాండీరంలో. అర్రెర్రెరే ఇదేంటి ఆశ్చర్యం అనుకున్నారట. కృష్ణుడు ఏదో చేశాడని ఆనందపడ్డారు. సరే, ఈ భాండీరం అనేటువంటి వృక్షం ఇప్పటికీ మనం వెళ్ళి సేవిస్తూ ఉంటాం. భాండిల్ వన్ అంటారు ఇప్పుడు దాన్ని. సరే, ఇక్కడ వేదాంతార్థం ఒకటి ఉంది. ఏంటి అంటే, సంసారం అనేటువంటి దావాగ్ని 4 వైపుల నుంచి కూడా ఈ జీవుణ్ణి ఆక్రమించేస్తుంది, తప్పింపజేస్తుంది. దాని నుంచి బయటపడాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా బయటపడడం చాలా కష్టం. 4 వైపుల నుంచి అగ్ని వ్యాపిస్తే బయటపడలేం. సంసారం అనేటువంటిది కూడా దావానలంలాగా వ్యాపిస్తుందట. అందుకనే ఎవ్వరూ అనేక సార్లు అనేక రకాలుగా చెప్తారు కానీ బయటపడలేరు పాపం. ఎందుకంటే దాని నుంచి బయటపడాలంటే మాత్రం తప్పనిసరిగా వీళ్ళు గోపబాలులు ఏం చేశారు? కృష్ణుని శరణాగతి చేశారు. శరణాగతి చేసినట్టుగా మనం కూడా చేస్తేనే అది సాధ్యమవుతుంది అని చెప్పారనమాట. సరే, అక్కడి నుంచి గోవులతో పాటుగా గోవుల్ని తోలుకుంటూ మళ్ళీ కృష్ణుడు ఇంటికి బయలుదేరిపోయాడు. ఆ వేణువును వాయిస్తూ వెళ్ళాడు. మామూలుగా రోజులాగానే గోధూళి దూసరిత కోమల గోపవేషం అన్నట్లుగా ఆనందంగా ఇంటికి చేరారు. సరే, అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యాస మహర్షి, అదే మన సుఖ మహర్షి చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుకి, నాయనా వర్ష ఋతువు శరద్ ఋతువు వచ్చాయి. గ్రీష్మ ఋతువు అయిపోయింది. గ్రీష్మ ఋతువులో జరిగిందంతా జరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వస్తుంది, తర్వాత శరద్ ఋతువు వస్తుంది. ఆ వర్ష ఋతువుని గురించి కూడా నీకు వివరిస్తాను విను అని అంటారు. చాలా అందంగా చెప్పారు. ఆ ఋతువుల యొక్క వర్ణన చాలా అందమైనటువంటిది. అదంతా విందాం మనం. ఏంటి అంటే, రాజా, దావానం నుంచి రక్షించిన తర్వాత వీళ్ళందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క తల్లులకి తండ్రులకి చెప్పుకున్నారట, అమ్మ ఈవేళ కృష్ణుడు ఆ దావానం నుంచి రక్షించాడే, ప్రళంబాసురుణ్ణి బలరాముడు కొట్టి చంపేశాడే అని చెప్పారట. వాళ్ళందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యాలు ఈ పిల్లలిద్దరూ ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఏదో దేవతాశ్రేష్ఠులై ఉండాలి అని అనుమానించారట. అలా వాళ్ళు అనుకుంటూ ఉండేవారట. సరిపోయింది. ఇక వర్ష ఋతువుని వర్ణిస్తున్నాడు. సుఖమహర్షికి చెప్తున్నారు. మెరుపులు వచ్చాయి. ఆ మెరుపులతోటి ఉరుములతోటి కూడుకున్నది దట్టమైనటువంటి నీల మేఘంతో ఆకాశం అంతా చేరిపోయింది, కప్పబడి ఉంది. ఆకాశం అంతా ఉరుములతో మెరుపులతో ఆ ఉన్నటువంటి నల్లని మేఘాలతో ఉన్నటువంటి ఇది ఏం కనిపిస్తుంది? అప్పుడు అస్పష్టమైనటువంటి తేజస్సుతో ఉంటుంది. అస్పష్టమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటి ఆకాశంలో ఉండేటువంటి తన యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో, కిరణజాలం అంతా కూడా, అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు చూసారా, ఆ వర్ష ఋతువులో ఇవన్నీ కూడాను ఎట్లా వస్తాయి, నీరంతా ఎట్లా వస్తుంది, వర్షం ఎలా వస్తుంది అని అంటే 8 మాసాలు, వర్షార్థమష్టౌ ప్రయతేత మాస అనంట. 8 మాసాలు ఈ సూర్యుడు తన యొక్క కిరణాలనేటువంటి చేతులతోటి సముద్రంలో ఉండే నీరుని తాగుతాడట. ఏమండి, ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటున్నారు, టోర్నడో ఏదో అంటారు కదా, ఏమంటారండి? టోర్నడో అంటే చిత్రం ఏంటో తెలుసిన? ఈ టొర్నడో అంటే ఈ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీరు లా తిరుగుతూ తిరుగుతూ పైకి వెళ్ళిపోతుంది, ఆకాశంలోకి వెళుతుంది, మేఘాల్లోకి చేరుతుంది. సముద్రంలో ఉండేటువంటి నీరుని అలా ఆకర్షిస్తాడట. సూర్యుడు తన కిరణాలతో ఆకర్షించి ఆ మేఘాలతో 8 మాసాలు అలా తీసుకున్నది 4 మాసాలు కురుస్తాడు, ఇస్తాడు. ఆకర్షించేటువంటి ఆ సూర్యదేవుడు వర్షాకాలం రాగానే దాన్ని అంతటినీ కూడా భూమి మీదకి విడుస్తాడు. అలా వర్షాకాలం ప్రారంభమవుతుంది. అయితే ఈ వర్షాకాలంలో ఉండేటువంటి విశేషాలని వర్ణిస్తూ, సహజంగా ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి సాధువులు దుఃఖం పొందుతారు కదా, వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి దయగలిగినటువంటి వారై వాళ్ళకి ఉపకారం చేయడం కోసం అవసరమైతే తన ప్రాణాలని కూడా వదలడానికి సిద్ధపడతారు సాధువులైనటువంటి వాళ్ళు, మహానుభావులు. అలాగే ఈ వర్షాకాలంలో మేఘాలన్నీ కూడా తమ మెరుపులతో కూడినటువంటి మేఘాలు కూడా
విద్యుత్తు అని చెప్పబడేటువంటి నేత్రాలతోటి లోకంలో ఉండేటువంటి జీవుల యొక్క కష్టాలు చూసి సహించలేక దయ కలిగినటువంటివై ప్రబలమైనటువంటి వాయువు వీస్తూ ఉంటే ఆ వాయువు చేత కప్పబడినటువంటివై జగత్తుకంతటికి ఆనందం కలిగించడం కోసం వర్షం కురుస్తుందిట. ఎలాగైతే సాధువులైనటువంటి వాళ్ళు ఆ ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేక తమ ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడతారో, అలాగే మేఘాలు కూడా లోకంలో ఉండేటువంటి ఈ జీవుల యొక్క కష్టాలన్నీ చూసి అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారే దుఃఖపడుతున్నారే అని ఎట్లా చూస్తాయండి మేఘాలు అంటే ఆ మెరుపులు అనేటువంటి నేత్రాలతో చూస్తాయి. ఆ చూసి ఈ ఉండేటువంటి భూమి మీద ఉండే జీవులకి సుఖాన్ని కలిగించడం కోసం వాళ్ళలో నింపుకున్నటువంటి జలాన్నంతటినీ ఇచ్చేస్తాయి. అంటే ప్రాణం ఇచ్చేటువంటి సాధువులాగా తమ సర్వస్వాన్ని ఇస్తాయి అని చెప్పుకుంటూ, అలాగే సాధు పురుషులైనటువంటి వారు తపస్సు చేస్తారు. బాగా తపస్సు చేసి చేసి కృషించిపోయినటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అలా చేసిన తర్వాత వాళ్ళకి ఏదో దేవత ప్రత్యక్షం అవుతాడు, వాడి కామ్య ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తారు. ఎప్పుడైతే అవి పొందారో వాళ్ళు మళ్ళీ పుష్టిగా తయారవుతారు. అలాగే గ్రీష్మకాలంలో కృషించినటువంటి శరీరాలు కడిగినటువంటి ఈ భూమి మీద ఉండేటువంటి జీవరాశి ఎప్పుడైతే మేఘం వర్షాలని కురిపిస్తుందో దాంతో తడిసినటువంటివై అన్నీ కూడాను పుష్టిని పొందుతాయట. పోలిక అంటారు, ఉపమానం అంటారు. ఉపమానం ఏమంటే ఉపమానం ఇచ్చేటప్పుడు కూడా మంచి ఉపమానాలు ఇవ్వాలి, సరైనటువంటి పోలిక ఉండాలి. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాట ఒక ఆయన మహానుభావుడు, బీదవాడు బాబు, చాలా దరిద్రుడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ధనం లభించాలి, వాడి దగ్గర ఏమీ విద్య లేదు. మరి ఏదో ఒకటి చేయాలి, మొత్తం మీద చేసి సంపాదించాలి రాజుగారి యొక్క అనుగ్రహాన్ని. ఏం చేయాలంటే ఏదో కవిత్వం చెప్దాం అనుకున్నాడు. రాజుగారి మీద ఏదైనా కవిత్వం చెప్తే కవిత్వాలు విని వాళ్ళని పొగిడితే కొద్దిగా రాజులు సంతోషపడిపోయేదో ఇచ్చేస్తారు కదా. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళి కవిత్వం చెప్పాలనుకున్నాడు. ఆయన అనుగ్రహం సంపాదించడానికి వెళ్ళాడు. రాజా, నీ గురించి నేను కవిత్వం చెప్తానన్నాడు. చాలా మంచి చెప్పన్నాడు. చెప్పడం ప్రారంభించాడు. నీ కీర్తి ఎముకల్లాగా తెల్లలైందన్నాడు. వాడిని పట్టుకుంటా అన్నట్టు. అది ఎముకల అమంగళకరమైనటువంటి వస్తువుతో వీడిని పోల్చడం ఏమిటి, వీడి కీర్తిని? అది అలాగా ఇది ఉత్తమమైనటువంటి పోలిక కాదు. ఉపమానం సరిగ్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పబడేటువంటి ఉపమానాలు పోలుస్తున్నారు ఆ వర్ష ఋతువులో ఉండేటువంటి వాటికి ఇంకా ఇతరమైనటువంటి వాటికి పోలిక. అది జాగ్రత్తగా గమనించాలి మనం. కలియుగంలో పాపులైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో పాటు ఆ పాపులైనటువంటి వ్యక్తులు పెరుగుతారు. అలాగే వేదశాస్త్రం అని చెప్పబడేటువంటి శాస్త్రం కూడా పూర్తిగా మృగ్యమైపోతుంది. మృగ్యమైపోతూ నాస్తిక శాస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శోభిల్లుతాయి. చాలా విస్తృతం అయితే ఇప్పుడు మనం చూస్తున్నదే కలియుగంలో. అలాగే వర్షాకాలంలో సంధ్యా సమయంలో అంధకారం వస్తే ఆ సమయంలోట మిణుగురు పురుగులు ఉంటాయి చూసారా, ఆ మిణుగురు పురుగులు ప్రకాశిస్తూ ఉంటాయట. చంద్ర నక్షత్రాలు మాత్రం ప్రకాశించవు. ఎందుకని? వర్షాకాలంలో అంతా మేఘాలు కమ్మి ఉంటాయి. మేఘాలు కమ్మి ఉండడం చేత చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు ప్రకాశించవు. ఆ సమయంలో ప్రకాశించేవేమిటి? మిణుగురు పురుగులే. అలాగే ఈ కలియుగంలో పాపులైనటువంటి వాళ్ళు పెరిగిపోతారు, వేదశాస్త్రాలు ప్రకాశించవు. పుణ్యాత్ములైనటువంటి వారు ప్రకాశించరు, వేదాలు ప్రకాశించవు. పాపులకి నాస్తికులకి ఎక్కువగా ఈ మిణుగురు పురుగులు లాంటి వీళ్ళు పెరుగుతూ ఉంటారట. వీళ్ళ యొక్క ప్రకాశమే కలియుగంలో కనిపిస్తుంది తప్ప చంద్రుడు లాంటి సాధువులు మాత్రం కనిపించరంటాడు. సరే, ఇది అయిపోయింది. తమ యొక్క నిత్యకర్మలు పూర్తి చేసుకొని
కొంతమంది బ్రాహ్మణోత్తములు, అంటే విద్యార్థులు, చదువుకునే పాఠశాలల్లో ఉండేటువంటి విద్యార్థులు, నిత్యకర్మలన్నీ పూర్తయిపోయి మౌనంగా హాయిగా నిద్రపోతున్నారు ఆ బ్రాహ్మణ విద్యార్థులు. ఆ నిద్రపోతున్నటువంటి వారికి గురువుగారు ఒక్కసారి పిలవగానే, రే ఎక్కడున్నారా అని ఒక్కసారి కేకయ్యగానే చటుక్కుని లేచి స్వాధ్యాయం కోసం అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి ఇంతకు ముందు ఉన్నటువంటి నిశ్శబ్దం ఏదైతే ఉందో అది పోయి వెంటనే పుస్తకాలు పట్టుకొని గట్టిగా చదువుతూ ఉంటారట కదా. మరి నిజమే అది. మేము చదువుకునే రోజుల్లో గోపాలాచార్య స్వామి దగ్గర నిత్య కర్మ అంతా పూర్తి చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చి వాళ్దాం కదా కొద్దిగా సేపు అని అనుకొని వాళ్ళే లోపుగానే వెంటనే వాళ్ళు వచ్చేసేవారు. అయ్యా స్వామివారు పిలుస్తున్నారు, ఆటానికి రమ్మంటున్నారు. చటుక్కుని పరిగెట్టుకుంటూ ఒక్కసారి ఆ పిలుపు వినిపించగానే వెంటనే ఎక్కడ ఎలా ఉన్నామో అలాగా వదిలేసి వెళ్ళిపోవాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని వెయిట్ చేయించకూడదు, చాలా దోషం, అది మహాపాపం. వారు మన కోసం ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూసేలాగా చేశాము అంటే ఇది మనకి దోషమే. అందుకని ఏం చేస్తున్నామో అలా ఆ పని అలా అంత మటుకు వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవచ్చు. వెంటనే పాఠాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. అలాగే ఇక్కడ కూడా చూడండి, నిశ్శబ్దంగా నిద్రిస్తున్నటువంటి పిల్లలు పెద్దగా కేక వేసి గురువుగారు పిలవగానే టక్కన వెళ్ళిపోయి చదువుకున్నట్లుగా. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కప్పలు వర్షాకాలంలో మేఘం ధ్వనించేటప్పటికే వెంటనే అవి ఎన్ని బెక 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 ప్రారంభిస్తాయి. పోలిక చూడండి ఎంత తమాషాగా అందంగా ఉంది. సరే, ఇంకో పోలిక ఏం చెప్తున్నారు, ఇంద్రియాలకి వశులైనటువంటి పురుషులు, ఆ పురుషుల యొక్క శరీరాలు, వాళ్ళ యొక్క సంపదలు ఇవన్నీ కూడాను ఆ ఇంద్రియాలకి వశులైనటువంటి వాళ్ళు విచ్చలవిడిగా వాడేస్తారు. వాళ్ళ శరీరాలని కానీ సంపదలను కానీ విచ్చలవిడిగా వాడేస్తారు. అలాగే ఎండాకాలంలో ఎండిపోయినటువంటి చిన్న చిన్న నదులు, ఏవో కాలువలు ఉంటాయి చూసారా, వర్షం పడడం వల్ల కట్టలు తెంచుకొని ప్రవహిస్తాయట. అంటే వాళ్ళు ఎలాగైతే వాళ్ళకు ఉన్నటువంటి సంపదని పొంది కట్టలు తెంచుకొని విచ్చలవిడిగా లోకంలో విహరిస్తారో, అలాగే వర్షం వచ్చేటప్పటికే ఈ చిన్న చిన్న కాలువలు ఇవన్నీ కూడాను విచ్చలవిడిగా ప్రవహిస్తాయట. సరే, పక్వం కానటువంటి యోగి, అతని యొక్క హృదయం కామాసక్తమై ఉంటుంది. ఆ విషయాలతో కూడుకొని ఉన్నప్పుడు అతని యొక్క మనస్సు క్షోభ చెందుతుందిట. ఇంకా పక్వం కాలేదు ఆ యోగి యొక్క హృదయం, కామాసక్తుడైనటువంటి అతని యొక్క హృదయం వల్ల ఆ స్థితి వల్ల అతనికి క్షోభ కలుగుతుందిట. అలాగే వర్షాకాలంలో నదులన్నీ కూడాను ప్రవహిస్తూ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. ఆ నదులతో కూడినటువంటి ఆ వాయువు యొక్క వేగం చేత తరంగితమైనటువంటి సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందిట, క్షోభ చెందుతుందిట. అలా క్షోభ చెందే సముద్రాన్ని ఇలా పోల్చారన్నమాట. అలాగే విష్ణు భక్తులైనటువంటి వారు, సాధువులు, వాళ్ళకి మాటి మాటికి ఆపదలు వచ్చినా కూడా, మీద పడుతున్నా కూడా అస్సలు బాధపడకుండా చలించకుండా అలాగే ఉంటారు విష్ణు భక్తులైనటువంటి వారు. అలాగే ఈ వర్షాకాలంలో పర్వతాలు కూడా వర్షధారల చేత కొట్టబడుతున్నా కూడాను చలించకుండా స్థిరంగా ఉంటాయట. సరే, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు అధ్యయనం చేయకపోవడం చేత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలం అంతా కూడా ఏమవుతుంది, వేద విద్య మృగ్యం అయిపోతుంది. ఎందుకని? అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు తగ్గిపోతున్నారు. అధ్యయనం చేయవలసినటువంటి బ్రాహ్మణ వ్యవస్థలో కూడా బ్రాహ్మణులై పుట్టినా లేదా ద్విజులై ఉన్నా కూడా వాళ్ళెవ్వరూ కూడాను వేద విద్యని అభ్యసించడానికి ఆసక్తులై ఉండటం లేదు. అలా నిరాసక్తులై ఉండడం చేత
అదేమవుతుంది, ఏదో కొద్ది మంది మాత్రమే వేద విద్యను అధ్యయనం చేస్తూ ఉండడం వల్ల కొంత మాత్రం అలా నిలబడుతూ రాబోయేటువంటి కాలంలో మరీ పూర్తిగా మృగ్యం అయిపోతుంది. అలాంటి పరిస్థితి మనం గమనిస్తాం. అలాగే కాలవశం చేత వేదాలు లుప్తమైపోతే అసలు వేదాలు అనేటువంటివి ఉన్నాయా లేదా అనేటువంటి సందేహం కలుగుతుంది కదా తర్వాత వాళ్ళకి. ఎవరో ఏదో వేదాలు అంటుంటే వేదాల ఎక్కడివి అవి, అసలు ఉన్నాయా లేవా అని సందేహం కలిగినట్లుగా ఈ వర్షాకాలంలో మార్గాలన్నీ కూడా జలమయమైపోయి వాటిలో ఉండేటువంటి గుంటలు మిట్టలు తెలియకుండా అవన్నీ గడ్డితో పాటు నిండిపోయి ఉండి అసలు ఇక్కడ మార్గం ఉన్నదా లేదా అనేటువంటి స్థితి కూడా కలుగుతూ ఉంటుంది. అంటే వేద మార్గం మన జీవితానికి ఉన్నదా లేదా అని సందేహం రాబోయేటువంటి కాలంలో కలిగేట్లుగా ఇక్కడ కూడా ఈ ఉన్నటువంటి మార్గాలన్నీ జలంతో, వర్షాకాలం వల్ల ఈ జలంతో నిండిపోయి ఇక్కడ దారి ఉన్నదా లేదా అనేటువంటి సందేహాన్ని కలిగిస్తాయని అంటున్నారు. అలాగే గుణవంతులైనటువంటి పురుషులు కొద్ది గొప్ప అతని యొక్క పాపం చేత కొంతమంది వేశ్యలతో సంబంధం ఏర్పడింది. సంబంధం ఏర్పడిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ గుణం తెచ్చుకొని మంచి గుణంతో వాళ్ళ యొక్క సంబంధం పోగొట్టుకొని నిరాసక్తుడై జీవనం సాగిస్తున్నాడు. అలాగే మేఘాలు ఉన్నాయి వర్షాకాలంలో, మేఘాలు కాదు మెరుపులు ఉన్నాయి. ఈ మెరుపులు కూడా లోకప్రియులైనటువంటి మేఘాలు ఏవైతే ఉంటాయో వాటి యందు స్థిరంగా ఉండవుట. వేశ్యలు ఎలాగైతే గుణవంతులైనటువంటి వాళ్ళ దగ్గర స్థిరంగా ఉండకుండా ఉంటారో అలాగే ఈ మెరుపులు కూడా మేఘాల్లో స్థిరంగా ఉండవు, వాటితో సహచర్యం చేసినా స్థిరంగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి పొందుతాయి అని అన్నారు. అలాగే పరమాత్మ నిర్గుణుడు, మాయాతీతుడైనటువంటి వాడు అని చెప్తూ ఆయా ఉన్నటువంటి ఆ పరమాత్మ కూడా గుణాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో తాను అవతరిస్తున్నాడు కదా. మరి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో కదా తాను వచ్చి అవతారాలు ఎత్తుతున్నాడు. అలా వచ్చి అవతరించినట్లుగా గుణహీనమైనటువంటి ఇంద్రధనస్సు కూడా ఈ వర్షాకాలంలో వస్తుంది. గుణహీనమైనటువంటిదంటే గుణం అంటే ఇక్కడ అల్లెత్రాడు, బాణానికి ధనస్సు కడతాం కదా అల్లెత్రాడు అంటాం కదా. అదిగో ఆ అల్లెత్రాడు లేనటువంటి ఇంద్రధనస్సు కూడా గుణమయమైనటువంటి శబ్దం. అంటే గుణమయం అంటే ఇక్కడ ఆకాశానికి గుణం ఏమిటి? శబ్దం. అంటే శబ్దంతో కూడినటువంటి ఆకాశంలో విహరిస్తుంది. యథార్థంగా దీనికి గుణం లేదు. గుణం లేని పరమాత్మ గుణాలు పుచ్చుకొని ఈ లోకంలో అవతరించినట్లుగా గుణం లేనటువంటి ఇంద్రధనస్సు వర్షాకాలంలో గుణం కలిగినటువంటి ఆకాశంలో ప్రకాశిస్తుంది. అంటే ఇక్కడ గుణం ఏమిటండి ఇంద్రధనస్సుకి? అంటే ధనస్సు కదా, ధనస్సుకి అల్లెత్రాడు కదా, ఆ అల్లెత్రాడిని గుణం అన్నారు. ఆ గుణం లేనటువంటి ఇంద్రధనస్సు గుణం కలిగినటువంటి ఆకాశంలో ప్రకాశిస్తుంది అని అన్నారు. అలా ఉపమానం చెప్తున్నారు. సరే, తర్వాత జీవుని యొక్క చైతన్యం వల్ల, యథార్థంగా జీవుడు శుద్ధ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, చైతన్యం కలిగినటువంటి వాడు. కానీ ఇతనికి అహంకారం, మమకారం అనేటువంటి పొరలు కప్పేసి అతని యొక్క స్వరూపాన్ని పూర్తిగా ప్రకాశించకుండా చేస్తాయి. యథార్థంగా తన స్వరూపం ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సందర్భం వచ్చింది కనుక జాగ్రత్తగా తెలుసుకోండి. ఇప్పుడు జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఒక జ్యోతి లాంటిది అనుకోండి, ప్రకాశిస్తున్నాడు. ఈ ప్రకాశించేటువంటి జీవుడు ఒక లాంతర ఉదాహరణ తీసుకుంటే, ఒక లాంతర ఉంది. ఆ లాంతరలో దీపం వెలిగించాం. వెలిగించిన తర్వాత దానికి చిమ్నీ పెట్టిన తర్వాత కొంచెం సేపటికి అదేమవుతుంది? మసి పడుతుంది. ఏమండి? ఆ మసి పట్టక పూర్వం ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రకాశం అంతటా కూడా వ్యాపించి గొప్పగా వెలుతురునిస్తుంది. కానీ మసి పట్టిన తర్వాత ఆ ప్రకాశం రాదు, బయట మనకి కనిపించదు. ఏమండి? బయటకి రావడం లేదు, ఇదంతా వెలుతురు లేదు కనుక లోపల ఉన్నటువంటి దీపం కొండెక్కింది అని అంటామా? కొండెక్కదు. దాని ప్రకాశం దానికి ఉంటుంది,
కానీ ఆ ప్రకాశాన్ని అడ్డుకుంటున్నది మసి. అలాగే ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తినా కూడా తన స్వస్వరూపాన్ని కోల్పోడు. అతను పరిశుద్ధమైన వాడే. కానీ ఆ పరిశుద్ధుడైనటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉంటారో ఇతని యొక్క ఆ ప్రకాశాన్ని అడ్డుకునేటువంటిది అవుతోంది ఈ అహంకారం, మమకారం అనేటువంటి పొరలు, ఆ మసిలాగా. మళ్ళీ మనం ఏం చేస్తాం? అప్పుడు ప్రకాశం పోయినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఆ చిమ్నీ తీసి చిమ్నీని తుడుస్తాం. మనం తుడిచి మళ్ళీ పెట్టేస్తాం. అలాగే ఈ చైతన్యం కలిగినటువంటి జీవుణ్ణి ఈ అహంకారం, మమకారం అనేటువంటివి కప్పేసి అతని యొక్క చైతన్యాన్ని ప్రకాశించకుండా చేస్తున్నట్లుగానే ఈ రోజుల్లో పూర్ణిమ రాకుండా ఉంటుందా? వర్షాకాలంలో వస్తుంది. ఆ పూర్ణిమ వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి వెన్నెలు రావాలా? కానీ రాదు. ఎందుకు రాదు? అతని యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రకాశాన్ని అడ్డుకునేటువంటివి అవుతాయి మేఘాలు. మేఘాలు అడ్డుకున్నంత మాత్రాన అతని ప్రకాశం పోతుందా? పోదు. కానీ ఆ ప్రకాశం మన దాకా చేరదు. అట్లా జీవ చైతన్యం ఎలాగైతే ఉన్నప్పటికీ కూడా అహంకార మమకారాదులు అనేటువంటి పొరల చేత కప్పబడి ఆ ప్రకాశం అంతటా వ్యాపించదో, అలాగే ఈ వర్షాకాలంలో చంద్రుడు వెన్నెలను కురిపించేటువంటి వాడై పూర్ణుడై వచ్చినప్పటికీ కూడా ఈ మేఘాలు అనేటువంటి అహంకార మమకారాలు అనే పొరల చేత కప్పబడి అదిగో అవి ప్రకాశించకుండా ఉన్నాయి. ఆ పోలిక అలా పోల్చారనమాట. సరే, సంసారాగ్ని చేత తపిస్తున్నారు జీవులు. వాళ్ళకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? సంసారంలో బాగా దుఃఖాలు పడుతున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇట్లా సాధువుల దగ్గరికి వస్తారు, భాగవతోత్తముల యొక్క సహవాసం చేస్తారు. చేసి వాళ్ళకు ఉండేటువంటి కష్టాల నుంచి కొద్దిగా శాంతిని పొందుతారు. అలాగే సంసారాగ్ని చేత తపించేటువంటి జీవులు భాగవతోత్తముల యొక్క సహవాసం చేత స్వస్థచిత్తులైనట్లుగా, అంటే వాళ్ళ యొక్క మనస్సులన్నీ ప్రశాంతంగా జీవించడానికి వీలైనట్లుగా ఈ వర్షాకాలంలో కూడా నెమళ్ళుట మేఘాల యొక్క రాక చేత ఆనందిస్తాయట, వాటితో సహవాసం చేసి. అంటే సంసారంలో తపిస్తున్నటువంటి వాళ్ళలాగా నెమలి, భాగవతోత్తముల్లాగా మేఘాలు. ఈ మేఘాలు ఎప్పుడైతే నల్లగా అంటే మంచి జలాన్ని నింపుకొని వచ్చాయో, ఆ ఉరుములు ఉరుముతున్నాయో, ఈ నెమళ్ళకి పరమానందం కలుగుతుందట. వాళ్ళ యొక్క సహవాసం చేసి నేను తరిస్తున్నాను అనుకొని నాట్యం ఆడుతాయి పురి విప్పి అని అంటారు. అలా ఉన్నాయట అక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా ఆనందించినవై మేఘాల పట్ల తమ సంతోషాన్ని కనబరుస్తూ అవి నాట్యం చేస్తూ ఉన్నాయి అలాగా అన్నారు. సరే, మొదట తపస్సు చేసి చిక్కిపోయాడు, అలిసిపోయాడు. ఆ తర్వాత యోగ ఐశ్వర్యాన్ని పొంది పుష్టి పొందాడు. అలాంటి జనులు అనేక రూపాలు ధరిస్తారు తర్వాత. అంటే వాడు పొందినటువంటి ఐశ్వర్యాలతో అనేక రూపాలుగా లోకంలో జీవిస్తాడు. అలాగే గ్రీష్మంలో క్షీణించిపోయినటువంటి, అలాగే బాగా ఎండిపోయినటువంటి చెట్లు ఉంటాయే, ఆ వృక్షాలు కూడా వర్షాకాలంలో ఆ నీరంతా కూడా ప్రవహిస్తున్నప్పుడు వాటి యొక్క మూలాల ద్వారా నీటిని తాగి చిగుళ్ళు, ఆకులు, పుష్పాలు అని అనేక రూపాలతో అవి అద్భుతంగా ప్రకాశిస్తాయట. కొంతమంది దుర్వాసన కలిగినటువంటి వారు, దుర్వాసన అంటే చెండ కంపు కాదు, మనస్సుకు ఉండేటువంటి దుష్ట భావనలు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది అలా ఉండేటువంటి గ్రామీణులు శాంతిహీనాలైనటువంటి అనేక రకాల కర్మకాండకి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ జీవిస్తారు. అలాగే ఈ వర్షాకాలంలో చక్రవాక పక్షులను ఉంటాయి. ఈ చక్రవాక పక్షులు కూడాట ఎక్కువగా బురదతోటి ముళ్ళతోటి ఉన్నటువంటి తటాల్లోనే నివసించడానికి ఇష్టపడతాయి.
ఎలాగైతే దుర్వాసన కలిగినటువంటి వాడు చెడ్డ కర్మలతోనే సహవాసం చేయటం కోసం ఇష్టపడతాడో, అలాగా వర్షాకాలంలో చక్రవాక పక్షులు కూడా చెడ్డ ప్లేసులు కదా, బురదతో ఉన్నాయి, ముళ్ళతో ఉన్నాయి అనేటువంటివి అన్నీ దుష్టమైనటువంటివి, అందరూ వెళ్ళి స్వేచ్ఛగా తిరగడానికి వీలు లేనటువంటి అలాంటి స్థానాల్లో జీవించాలని ఆసక్తి ఎక్కువగా చూపిస్తారట. అలాగే కలియుగంలో నాస్తికులైనటువంటి వారు తర్కాల ద్వారా వాళ్ళకు ఉండేటువంటి తర్కంతో వేద మార్గాన్ని భ్రష్టు పట్టిస్తారు. వేద మార్గాన్ని వాళ్ళు ఎలాగైతే వాళ్ళ యొక్క తర్కాలతో భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తారో, భ్రష్టు పట్టిస్తారో, అలాగే వర్షాకాలంలో ఇంద్రుడు కురిపించేటువంటి వర్షం, ఆ వర్ష అంటే ఆ జల వేగం చేత కట్టబడినటువంటి ఆనకట్టలన్నీ కూడాను పగిలిపోతాయట. నాస్తికులైనటువంటి వాళ్ళ వల్ల వేద మార్గం అంతా భ్రష్టమైనట్లుగా ఆయన ఇంద్రుడు కురిపించేటువంటి వర్షం చేత ఆ జల ప్రవాహానికి ఆనకట్టలన్నీ కూడాను తెగిపోతాయట. అలాగే రాజులు ఉంటారు. రాజులు పురోహితులైనటువంటి వాళ్ళ యొక్క ఉపదేశాలు పొంది వాళ్ళ చేత ప్రేరేపింపబడి ఏ ఏ సమయాల్లో ఏ ఏ దానాదులు చేయాలో అవన్నీ కూడాను చేస్తారు. చేస్తూ జనుల యొక్క వాంఛల్ని, కోరికల్ని తీరుస్తూ ఉంటారు. అలాగే మేఘాలు కూడాట వర్షాకాలంలో వాయువు అని చెప్పబడేటువంటి పురోహితుల చేత అది కదల్చబడి ప్రాణుల క్షేమం కోసం అని జలాన్ని విడుస్తాయిట అంటూ మన వర్షాకాలాన్ని గురించి చాలా అద్భుతమైనటువంటి పోలికలతోటి ఇలా ఉంటుంది అని చేశారు, వర్ణించారు. ఆ తర్వాత బలరాముడితో పాటుగా శ్రీకృష్ణుడు గోవులన్నింటినీ కూడా తీసుకొని ఒకరోజు గోపబాలులతో కూడుకొని విహారంగా అలా వెళుతూ ఉన్నట్ట. ఆ వర్ష ప్రభావం బాగా అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు వాటిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏం చేసేవాడు అనేది రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ,
జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.